లక్ష్మీలు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మొత్తానికి బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి రౌడీ మామూలు చెల్లించి వచ్చారు అని కాస్త వ్యంగ్యంగా కూడా విమర్శిస్తున్నారు. సరే అది కాసేపు పక్కన పెడితే కొంతమంది నక్కతోక తొక్కారేమో అనుకోవాలి. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. వీళ్ళకి బీజేపీ టికెట్ ఇస్తుందిలేండి, కానీ గెలిచే అవకాశం లేదు. ఈ పొత్తును అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలుగా అయిపోయే అవకాశం అయితే బంగారంలా కనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులోకి వెళ్ళినాయి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉండటం వల్ల కావచ్చు, అలాగే బీజేపీ కూడా పొత్తులో ఉంటే ఇక్కడ ఈ అరాచకాలకు అడ్డు వేయొచ్చు అనేటువంటి ఏకైక కారణం అండి. కాదు వేరే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు, నిధులు కావాలి, రేపొద్దున రాష్ట్ర అభివృద్ధి ఎన్ని మాటలు చెప్పకూడదు. జనం కూడా నమ్మరు. వాళ్ళు ఇంచుమించు చెప్పకనే చెప్పారు సిస్టమ్ గురించి, మన పరిస్థితి బూచోడు, ఇవన్నీ అరాచకం అని మా చెప్పేస్తున్నారు. వాళ్ళు కూడా ఓపెన్ గా వాళ్ళు కూడా ఇదేదో మనకి మిఠాయిలో దొరికింది బాబు, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి చాలా మేలు చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు వాళ్ళకి ఆ సీట్లు ప్రత్యక్షంగా టెక్నికల్ గా వీళ్ళ సీట్లు త్యాగం చేసి ఇస్తున్నారు, కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్టు. ఇది ఓపెన్ గా చెప్పుకోవాలంటే, అంటే త్యాగం చేసేది టీడీపీ జనసేన నాయకులు, శాంక్షన్ చేసేదేమో జగన్మోహన్ రెడ్డి. అది బీజేపీ వాళ్ళు నక్కం దొక్కారు. మీరు ఒకడో సోమవీర్రాజు ఒకటే కాదు, మొత్తం బీజేపీ వాళ్ళు. అంటే చొక్కా నలగకుండా, ఒళ్ళు అలవకుండా, ఈ 5 ఏళ్ల పాటు పట్టపగ్గా లేకుండా ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అమరావతి మీద, చంద్రబాబు గారి మీద, టీడీపీ వాళ్ళ మీద వాళ్ళు ఇష్టం మాట్లాడినా కానీ ఇవాళ వాళ్ళకి మిఠాయి పొట్లంలాగా చిటారు కొమ్మను మిఠాయి పొట్లం వీళ్ళే జాతిగా దింపి వాళ్ళు చేతులు పెట్టే తినమని. ఇది సారాంశం. అయితే వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ యు ఎంజాయ్ ఇట్ అనేటువంటిది ఒక సేయింగ్ ఉంది. తప్పదు, అనుభవించాలి. ఎందుకంటే సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తుందండి. అలాగా ఒక పక్కనే అసలు మామూలు అరాచకం కాదు, రాజకీయాల్లో ఒక రకమైన చెప్పండి టెర్రరిజం. ఇది టెర్రరైజ్ చేసి పడేసాడు రాజకీయాల్లో. ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అంత దారుణంగా లేదు. ఇది వరకు చంబల్లోయలో ఉండి వాళ్ళు బందిపూడి దొంగలు కూడా చాలా బెటర్గా ఉండే అనిపించేలా తయారైంది. వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళు పండించుకున్న పంటలు అట్టుపోయి ఇంకా వాళ్ళు వదిలేసిపోరు ఏం చేయకుండా. ఇక్కడ అలాగా దోపిడీ చేసుకుంటానే వీళ్ళని మడతెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది యాడ్ అడ్వాంటేజ్ బీజేపీకి. వాళ్ళు అందంగా దిగేసి పైనుంచి వాళ్ళని చూస్తుంటే ఒక రకంగా రాష్ట్రం కోసం లేదా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ వ్యక్తి కావాలా వద్దా అనేటువంటి కాంటెక్స్ట్ లో వీళ్ళు ఎవరితో పెట్టుకుంటే ఎట్లే అనేటువంటి మూటుకు వచ్చేసారు జనం. ఒక రకంగా వ్యతిరేకత కూడా లేదండి ఈ పొత్తు మీద చాలా మందికి. తెలుసా మీకు? అడ్జస్ట్ అయిపోయారు. అంటే ఏ రేంజ్ లో జగన్ మీద వ్యతిరేకత ఉందో చూసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే అనుకునే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి బీజేపీతో కలిసి కూడా శ్రేణులు గాని ప్రజలు గాని అంగీకరించేసి పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా ఒక 10-20% ఉంటారు వ్యతిరేకించి కూడా, అది వదిలేండి. ఓవరాల్ గా మెజారిటీ మాక్సిమం 80% యాక్సెప్ట్ చేసి చావన ఏదో రకంగా అని చెప్పేసి లైన్ లోకి వచ్చేసారు. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఎలాగే ఎదం చెప్పడం కదా, ఫలితం దక్కాలి కదా. అంటే కనీసం ఏ పార్టీ నాయకులు, అధ్యక్షులు, ఏ పార్టీ అధినేతలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ శ్రేణుల మనోభావాలు, ప్రజల మనోభావాలను కనీసం గుర్తించాల. అంటే మినిమం అన్నమాట. ఇప్పుడు మీరు పొత్తులో ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన 24 సీట్లు చాలు మనకి, మనం ఈసారి నిలబడదాం, పోరాటం చేద్దాం, పార్టీని బలోపేతం చేసుకుందాం, భవిష్యత్తులో చూసుకుందాం అని ఒక రకంగా రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన ఇలా నేను ఒప్పుకున్నానని చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడో అది 100% నిజమని చెప్పేసి ఇవాళ మళ్ళీ బీజేపీకి 2-3 సీట్లు వదిలేసుకోవడం, ఓ పార్లమెంట్ సీటు, ఓ 3 సీట్లు అసెంబ్లీ సీట్లు వదులుకోవడం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగానే. అంటే వాళ్ళ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి ఒళ్ళు మండిపోద్ది, అది వేరే కదా. కానీ అలాగే టీడీపీ కూడా వాళ్ళు గ్యారంటీగా అసలు పొత్తులు లేకుండానే గెలిచి స్థాయి నుంచి జనసేన తోటి అనేటువంటి దాన్ని
ప్రజలందరూ ఒక రకమైన మూడ్లోకి వచ్చేసారు. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి 2 ఏళ్ల నుంచే. అలాంటిది వాళ్ళు కూడా బీజేపీ తోటి సరే కొన్ని సీట్లు వదులుకుంటాం సార్. కోస్తాలో సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసారు. ఎంపీ సీట్లు. ఒక ఎంపీ సీట్ ఇవ్వడం అంటే ఏటనుకుంటున్నారు మీరు? మనకు ఒక ఎంపీ సీట్ కింద కనిపిస్తది. కానీ దాని పరిధిలో 7 అసెంబ్లీ సీట్ల నుంచి ఓట్లేయాలి ఆళ్ళకి. అంటే దాదాపు 6 సీట్లు వాళ్ళకి పార్లమెంట్ సీట్లు వెళ్ళినాయంటే 6 ఏళ్ళు 42 అసెంబ్లీ సీట్ల నుంచి వాళ్ళకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాల. తెలుగుదేశం ఓట్లు వాళ్ళకి 42 సీట్లు. అది కాకుండా 11 ఎన్నో అంటున్నారు అసెంబ్లీ. 51 స్థానాల్లో వాళ్ళకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాల. అంటే వాళ్ళకున్న పర్సెంటేజ్ వాళ్ళు ఏమన్నా అనుకోనండి 1%, 2%. లేకపోతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వేసారు కాబట్టి వాళ్ళు 3% ఉన్నాయనుకోండి. లేదా 5% ఉన్నాయనుకోండి. మిగతా పర్సెంటేజ్ అంటే 45-50% ఓట్లు వీళ్ళే ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే టీడీపీకి సంబంధించి 90% ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు బాధ్యత ఎవరిదండి? రేపొద్దున గెలవలేదనుకోండి, మీ ఓట్లు మా ట్రాన్స్ఫర్ అవ్వలేదంటారు. వాళ్ళు అందంగా సక్రమంగా వీళ్ళు పొత్తు ధర్మం పాటించి వాళ్ళ అధినేత మాట గౌరవించి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందంగా ఓట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఓట్లు వేసారనుకోండి, మా బలం 18%, 20% అని మీ లేని మీసాలు ఈ మార్కర్ పెన్సిల్ తోటి గీసుకుని మీసాలు తిప్పుతారట. సినిమా వాళ్ళు చూడండి మీసాలకి ఇలా అంటించుకుంటారు పైన. అలాంటి అంటించుకున్న మీసాలు తిప్పుతారు. అంటే అప్పుడెప్పుడో 96లో మాకు 18% వచ్చినాయి అని చెప్పారు చూసారా? అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తులో ఉండి వచ్చిన ఓట్లయి వాళ్ళకి. అప్పుడే పచ్చి పచ్చిగా ఉంది రామారావు గారిని దింపేసిన గాయం చాలా మందికి. వాళ్ళందరూ అప్పుడు బీజేపీకి వేశారు కొద్దిగా. వాజ్పేయి గారి మీద సింపతి కూడా ఉంది అప్పుడు. జయలలిత గారు వేసిన దెబ్బకి. ఇలాంటి పరిస్థితుల్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఈ ఓట్లన్నీ మాయని చెప్తారు. వాళ్ళతోటి ఏదైనా దొబ్బే శాంబో క్లబ్ లీడ్లో 2 వైపులా పోతూనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ముట్టుకుంటే దిగిపోతే చిన్నపిల్లలకి బ్లేడ్ ఇచ్చినట్టే బీజేపీ సీట్లు ఇస్తే. ఇదంతా ఒక ఎత్తు. సరే సోమవీర్రాజు గారు లాంటోడు మరి సీనియర్ పార్టీ వాళ్ళకి ఆ పార్టీల నాయకుడు, కార్యకర్త ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటోడైనా అతను క్లెయిమ్ చేసుకుంటే టికెట్ కావాలని కూర్చుంటాడు. మామూలుగా అయితే అతను వీళ్ళు పిలిచి టికెట్ మీకు ఇస్తున్నామని అంటే కూడా వద్దని చెప్పాలి. ఎందుకు వద్దని చెప్పాలి? 3 రాజధానులు అంటే 33 ఎట్టుకోమను. ఇంత అరాచకం చేస్తానంటే మీరు అయాల మీరు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేసారంటే మీరు వేయలేదా వాళ్ళ? ఇలాంటి మాటలు మాట్లాడినోడు అంటే టీడీపీ వాళ్ళు ఓట్లు ఎందుకు వేస్తారండి? ఇప్పుడు సీట్లు మీకు ఇచ్చారు, బీజేపీ కేటాయించారు. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అంటే మీరు గెలిపించుకోవాలి వచ్చి. కానీ ఓట్లు ఎవరు వేయాలి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వేయాలి. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వేయాలంటే జనసేన వాళ్ళు కొత్తగా బాధ ఏంటంటే వాళ్ళు 3, 4 దొబ్బేస్తున్నారు కాబట్టి సీట్లు వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయాలి. టీడీపీ వాళ్ళు 90% నిత్యం టీడీపీ ఎమ్మెల్సీ తీసుకున్న ఒక్కరోజు మంచిగా మాట్లాడాడు సోమవీర్రాజు చంద్రబాబు గారి గురించి. ఆ ముందు రోజు తర్వాత రోజు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. గతంలో 99లో కూడా అతనికి సీట్ ఇవ్వటం వల్ల జక్కపూడి రామారావు నెగ్గేసాడు అక్కడ. లేదంటే ఆ చరిత్ర అక్కడితో క్లోజ్ అయ్యింది. తడికొట్టేసి పడుకున్నాడు అతను బీజేపీకి ఇవ్వగానండి. పొత్తులో బీజేపీకి ఇవ్వగానే 99లో తడికొట్టేసి పడుకున్నాడు అతను జక్కపూడి రామారావు గారు. అప్పుడు దాకా గజగజ వణికే టీడీపీకి ఇస్తారేమో ఓడిపోతున్నామని. ఇలాంటి పైకి అతను టికెట్ అమ్మేసుకుంటాడు. అమ్మేసుకుంటుంటే ఎలా తెలుసా మీకు? గత 2014లో డాక్టర్ గారికి అమ్మేసుకున్నట్టు. అది కాకుండా వీళ్ళలో కొంతమంది, నేను పేరు చెప్పకూడదు ఇప్పుడు, బూత్ కమిటీల్లో బూత్లో ఎలక్షన్ ఏజెంట్ల కింద వెళ్ళి ఫారాలు కూడా అమ్మేసుకుంటారు. ఒక్కో నియోజకవర్గానికి పార్లమెంట్ పరిధిలో 7 ఉంటాయి కాబట్టి ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి 25 లక్షలకి అమ్మేసుకుంటారు వైసీపీ వాళ్ళకి. అప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదురుగా. అప్పుడు బీజేపీ వాళ్ళు ముసుగులో వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతారు అందులోకి. అరాచకాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇది 2019లో అదే పని చేశాడు అతను. జాగ్రత్తగా ఇప్పుడు ఊరికనే వ్యతిరేకత రాదండి ఎవరికన్నా. ఇప్పుడు కృష్ణకుమార్ రాజు గారిని ఏమన్నా అంటాడు ఎవడన్నా? ది డే బిగినింగ్ నుంచి ఆయన ఈ అరాచకం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు పరిపాలన, తప్పు ఇది, మా ఓళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అర్థం అవట్లేదు అని చెప్పేసి ఆయన బాధపడి కూడా ఆయన పట్ల ప్రజల కోణం ఎలా ఉంటది? సత్యకుమార్ గారు ఒక రకంగా యుద్ధం చేశాడు. ఆవిడ దొంగ ఓట్ల లిస్ట్ బయట పెట్టింది అతనే. అతని పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంటది? ఇప్పుడు ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు.
అతను నిత్యం ఏం మాట్లాడి కూడా అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ చెప్పు దెబ్బలు కొడుతున్నాడు ఆఖరికి. డైరెక్ట్ గా మీకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి వైసీపీ పేరుకి బీజేపీ అంతే వైసీపీ క్యాండిడేట్ లో మాట్లాడి కూడా మొన్న కూడా 70-80 సీట్లు మేమే ముఖ్యమంత్రి అవుతామని పేలాడు. అటువంటి వాడు పొరపాటున టికెట్ వచ్చేస్తే ఓటు ఎందుకు వేస్తారండి ఎవరన్నా? ఇది బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి. నేనేమనుకుంటున్నానంటే మనం ఊరికే ఆవేశపడుతున్నాం కానీ వాళ్ళు ఏమీ అతను టికెట్ ఇస్తారని అనుకోవట్లేదు. చంద్రబాబు గారిని కాదని ఇస్తే చంద్రబాబు గారికి బాధ్యత ఉండదు, గెలిపించాల్సిన బాధ్యత ఉండదు. ఇప్పుడు రేపు డెఫినెట్ గా వాళ్ళు సీట్లు తీసుకోవడమే కాదు, వీళ్ళ మీద బరువు ఏం పెడతారంటే అవన్నీ గెలిపించి తీసుకురావాలంటారు. ఎందుకంటే రెబల్స్ కింద వేసారనుకోండి ఎవడన్నా. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత మీకు నాకు తెలిసినట్టు వాళ్ళకే తెలుసు. బీజేపీలో కూడా అందరి మీద ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళకే ఓట్లు పడతాయి. బీజేపీలో ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సంఖ్యలో మనిషికి ఓటు వేయమంటే వేయరు. పోవట్లకి ప్రజలంత సన్నాసులేం కాదండి. ఇక్కడ సమస్య మైనారిటీలు ఓట్లు పోతాయి, ఏమీ పోవు ఎప్పుడు. బీజేపీ టీడీపీ సక్రమంగా ఉన్నంతకాలం వాళ్ళు ఎన్నోసార్లు గెలిచారు కాబట్టి ఆ ఓట్లు పోతాయని భయం లేదు. మీకు ఓట్లు ఎందుకు పోతాయంటే ఈ సోమవీర్రాజు లాంటి క్యాండిడేట్లు, సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇంకా 3-4 ఉన్నారు. అప్పుడు రఘురామ్ అన్నవాడు, ఇలాంటి వాళ్ళు ముఖాలు చూస్తే ఓటు ఎందుకు అయిపోద్ది ఎవరికన్నా? మనకు పార్టీకి సంబంధం లేకుండా మేమైతే సచిన వేయొద్దు అని చెప్తాం. ఇండిపెండెంట్ ఎవరికన్నా వేసుకోమని చెప్తాం కూడా మేమైతేనే. మా పార్టీ సంబంధం లేదు కాబట్టి. పార్టీ వాళ్ళు అయితే సైలెంట్ గా నోరు మూసుకుని ఓట్లు వేస్తానన్న మానేస్తారు, లేదంటే ఏదంటే ఇండిపెండెంట్ జగన్కి వేయలేరు. దీనివల్ల నష్టం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇప్పుడు టీడీపీకి అట్టు కాకుండా ముక్క కాకుండా పోద్ది. వాళ్ళు టీడీపీ కాకుండా పోద్ది, వాడు ఆడు కాకుండా పోతాడు. అదే వాళ్ళ ఉద్దేశం. ఓ పక్కన సీటు తాలూకు అమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి, మళ్ళీ ఎమ్మెల్సీ అడగొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాతీయ పార్టీని ఏలాడబడి ఎంచుకుంటారంటే ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఎలా జరిగిందో లాటరీ లాగానే మీ ఛానల్ని చెప్తూ వచ్చాను నేను. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, అందులోని బీజేపీ లాంటి పార్టీ శిథిల గృహం, పురాతన భవనం, దాంట్లో గబిలెల్లాగా ఎలాడబడుతూ ఉంటారు. ఎవడెవడో వచ్చి తప్పట్లు కొడతాడో ఇవన్నీ ఎగురుతాయి, బయటకు వచ్చి అటు పని జరుగుతుందని చెప్పాను. ఆ పని జరగడం అంటే ఇదే. చూసారా ఎలా పని జరిగిందో? కేంద్రంలో అధికారంలో ఉంటది, ఇక్కడ వాళ్ళకి రూపాయి స్థానం లేకపోయినా వీళ్ళకి రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు గట్ట అయిపోతారు, రాజ్యసభ అయిపోతారు, మంత్రులు కూడా అయిపోతారు. అప్పుడు ప్రజల బలంతో ప్రజలతోటి సంబంధం లేకుండా ఇది జాతీయ పార్టీలో ఉన్న జాతీయ పార్టీలు ఎంచుకుంటారా? ఇక్కడ ఏమైనా ఓట్లు లేవు కదా అనుకుంటాం మనం. కారణం అది. సోమవీర్రాజు ఎర్రోడి ఆ పార్టీలో ఉండలేదు, పచ్చి స్వార్థపరుడు అతను. కులద్వేషి, ప్రాంతీయ కులద్వేషాలు ఉన్నవాడు రాజకీయ పార్టీలో పనిచేయడు. కుల సంఘాల నాయకులుగా ఉన్నవాడు గతి ఏమైపోయిందో చూసారా? జనం చీబడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ముసుగులు తొలగిన తర్వాత ఇది గమనించుకోవాలా. పార్టీ అధిష్టానాలు మేము హితవు చెప్తాం, సూచన చేస్తాం, ప్రజల్ని అవేర్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏ పార్టీ, కాంగ్రెస్ లో ఉన్నవాడిని కూడా గెలిపించాలా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చింది కదా, కొంచెం యాక్టివ్ అయ్యారు, కానీ టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు కాదు, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని దూదేగేసినట్టు ఏగేసిన సంజీవ్ రెడ్డి గారు, శంకర్ పద్మశ్రీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకుని వచ్చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఎదరికే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదేదో ఇది కింద టీడీపీ బీజేపీతో పొత్తిట్టుకోకూడదు మాట్లాడుతున్నాడు ఒకటి నిన్న. మరి టీడీపీని జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నాడు. ఏం పీకర్ వీళ్ళు విన్నాళ్ళనే? వీళ్ళు జాతీయ పార్టీ కదా, వీళ్ళు నిజంగా మోడీకి వ్యతిరేకులు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని దేశానికి చూపించాలి కదా. వీళ్ళు నోట్లు ఏం పెట్టుకున్నారు? నిజంగానే బీజేపీ తోటి వెళ్ళినా, కాంగ్రెస్ తోటి వెళ్ళినా రాయగట్టిన బావిలో దూకినట్టే. కాంగ్రెస్ తోటి వెళ్తే బావిలో దూకింది కదా, టీడీపీ అయిపోయింది కదా. వాళ్ళు ఎంతో కొంత బావిలో కట్టుకున్నట్టు అని చెప్పాం. కారణం ఇదే. బీజేపీ తోటి వెళ్ళటం వల్ల నష్టం ఇలాంటి వాళ్ళ వల్ల వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో అలాగే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. వైసీపీ కంటే ఎక్కువ వేధించారు, ఎక్కసెక్కలు చేశారు, ఎగతాళి చేశారు, వెక్కిరించారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు, ఇవాళ అతను ఏ రాజంపేటకి ఎంపీకి తయారైపోతున్నాడు, లేదా రేపు రాజ్యసభ లాగేస్తాడు. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చట్టం అందరికీ సమానమే కదా, అరెస్ట్ ఎందుకు అవరు అన్నాడు. ఇది ప్రైవేట్ సంభాషణలో, ఇది మన పేర్లు చెప్పలేం.
అంటే వాళ్ళ లోపల మనసులో అలా ఉంటది. బాగా అరెస్ట్ చేయడం అనుకుంటాడు అనమాట. వాళ్ళు సంతోషపడ్డారు వాళ్ళు. అది ఆగుతాయా, బయటికి రావా జనాలు, మేము చెప్పమా బయటికి వాళ్ళ గురించి? కాబట్టి పార్టీలు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అనుమతితోటే టిక్కెట్లు కేటాయించాలి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఓట్లు ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి మామూలుగా అయితే అక్కర్లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే జనాల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తే ఎంత ఒదిగి తగ్గి అసలు ఎంత పొత్తు ధర్మం పాటిస్తున్నాడు. అతను నిజంగా హ్యాట్సాప్ అండి. చాలా అభిమానం కలుగుతుంది ఆయన చూస్తుంటే. బాధ కూడా వస్తుంది, బీజేపీకి ఎందుకు ఇచ్చాడు మళ్ళీ ఎక్స్ట్రా సీట్లు. మీకు రౌడీ మామూలు ఉంటాయి చూడండి, గళ్ళలుంగి కట్టుకుని మీసాలు వేసుకుని ఇంత చూపుడికాయ పెట్టుకుని ఓ జీపులో కూర్చుంటే కొంతమంది వెళ్ళి కొట్లు కూడా వసూలు చేసేవారు పాస్ సినిమాల్లో. అలా వసూలు చేసేసుకున్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చి రౌడీ మామూలు కింద. ఇక్కడంతా ఈ ఏరియా అంతా మేము బజార్ అంతా మేము చూసుకుంటాం, మీకు ఎవడ గొడవలు లేకుండా మీ వ్యాపారం మీరు చేసుకోండి అని అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కదా. అలాగే గెలిచి ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు వసూలు చేసేసుకుంటారు, ఓట్లు వసూలు చేసుకుంటున్నారు. ఇది రౌడీ మామూలే, ఏ అనుమానం ఉంది ఇందులో? ఇప్పటికి ఇంకా అరాచకాలు ఆగలేదు. వీళ్ళు ఏ మొఖం పెట్టినప్పుడు ఆర్టీసీ కూడా వాడు ఎదరికి వచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎవడనో వస్తాడు ఎదురుకి ముందుకి. ఈ లోపల మీరు ఇప్పుడు ఈ పొత్తు ఫలించాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అనేకసార్లు మీ దగ్గర చెప్పానేమో ఇంకెవరి దగ్గర చెప్పానో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్న అధికారులు మొత్తం మార్చాల. కొంచెం ఎంతో కొంత సర్వీస్ రికార్డులో నిజాయితీగా ఉండి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మంచోళ్ళు కాబట్టి పక్కన పెట్టాడు. ఇది ఎలక్షన్ ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, ఆ దొంగ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఆ మద్యం విషయంలో ఆ డిజిటల్ దాని ఇసుక గురించి తమిళనాడులో ఈడీ వచ్చింది, ఇక్కడ ఏమి పట్టించుకోవట్లేదు. ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఏమి చట్టాలతో బంధం చేసుకునే వాళ్ళంతే. పైగా ఎప్పుడు 20 ఏళ్ళ నాడు ఐఎంజీ కేసట, ఇప్పుడు మళ్ళీ కేసు ఎట్టాడు సిగ్గు లేకుండా. మరి అప్పుడు రాజశేఖర రెడ్డిని కేసీఆర్ గారు వీళ్ళందరూ ఎర్రోళ్ళు మరి ఎక్కడ దొరికితే మింగేద్దామని చూసి వాళ్ళు వదిలేసారా పాపం. అంటే ఎలాగుందంటే ఇది అసలు ఇరిటేట్ చేస్తున్నారు. అతను ఇరిటేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఇరిటేషన్కే ముగింపు పలకాల అర్జెంట్ కింద. వీళ్ళకి ఉపశమనం కల్పించాలి కదా. టీడీపీ వాళ్ళు ఓట్లు వేయాలంటే పోనేరా కితం చెట్టిన ఫలితం దక్కింది, సావనే వేసి భారతం ఓట్లు అనుకోవాలా. ఇది ఎవడ ఆలోచించుకోవాలంటే రేపు పొద్దున్న టిక్కెట్లు వచ్చి మేము గెలవాలి, చట్టసభల్లోకి వెళ్ళాలనుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని దోలు తీర్చుకుంటారు. ఇప్పుడు పొత్తు లేకపోతే ఎవడ రాడు, సీట్లు ఎత్తుక్కోవాలి వాళ్ళు ఎవడో నిలబడమని. అలాంటిది వాడు పొత్తు ఉంది కాబట్టి మాకు కావాలని ఎగబడుతున్నారు. ప్రతి ఓటు తయారైపోతున్నట్ట. హాఫ్ కోట్ వేసేసుకుని బొట్లే పెట్టేసుకుని మెడలో పూసల దండలు వేసేసుకుంటున్నారు. కొత్తగా ఈ మధ్యన చూశారు మీరు చాలా మందిని, రుద్రాక్షాలు వేసేసుకుని తిరిగి కనబడుతున్నారు టీవీలో గట్టంగా. ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పుకోవాలి అధిష్టానికి, ఓ బాబు వీడిని మనతో పొత్తెట్టుకున్నా మన మోకాలు చాలా బాగున్నాయని కాదు, మనం పూటగా వేషం వేస్తున్నామని పెట్టుకోలేదు. మన దగ్గర సిస్టంలో పనిచేద్దామని పెట్టుకున్నారు మనతోటి. ఆ పని అన్నా చేయాలి మనం. కనీసం ఈ ఎలక్షన్ కోసమైనా పొత్తుకు వాళ్ళు ఒప్పుకున్నందుకైనా ప్రజల కోణంలో ఆలోచించి మనం కొంతవరకు అన్నా సరే ఇంకా నిజాయితీగా ఉందాం, చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇద్దాం అని చెప్పుకోవాలా వాళ్ళు. ఎన్ని లేకుండా మాకు ఇచ్చేయండి, మీ శనగపప్పు మా శనగ పొట్టు కలుపుకుని ఊదుకు తినేస్తామంటే జనాలు ఏం ఎర్రోళ్ళు కాదు. తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ పార్టీలకి మమ్మల్ని ఓడిచ్చారు ఇలాంటివన్నీ అప్పుడు ఇదివరకు అలాగే అనంతపురం నుంచి కొంతమంది ఓడిపోయారు, బీజేపీ నిలబడి ఇలాంటి శాసనలు చేసి ఓడిపోయారు, చేతకాక ఓడిపోయి టీడీపీ ఓడిచ్చింది అంటారు. మీ ప్రవర్తన, మీ ముఖం మొట్టమొదలాడించుకుంటాం, మీ హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్, మీరు గతంలో పార్టీల పట్ల వ్యవహరించిన తీరు, మీ విమర్శలో సద్విమర్శ అయితే ఎవడో పట్టించుకోడు. మనం అందరిని అంటున్నావా, ఆర్డి విల్సన్ గారిని అంటున్నావా, విష్ణుకుమార్ రాజు గారిని అంటున్నావా, మనం వీళ్ళు ఎవరిని మన సత్యకుమార్ గారిని విమర్శిస్తున్నావా? ఈవెన్ భావన్ ప్రకాష్ గారు తిరుపతి నుంచి ఆయన కూడా విమర్శించాం కదా మనం. ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమే. ఆయన ఏదో పైకి అంటాడు కానీ లోపల చాలా ప్రేమ ఉంటది. అయినా కానీ అతను ఎప్పుడు బయటపడలేదు.
మరి మిగతా వాళ్ళని ఎందుకు అంటున్నారు? విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అది ఆలోచించుకోవాలా ఆ పార్టీ. రఘురామకృష్ణరాజు గారి విషయం చూడండి. నరసాపురం టికెట్ ఆయన బీజేపీలోకి వస్తానంటే ఎగురు గొంతేసి టికెట్ ఖాయం, అది సీటు. దానికి ఇంతసేపు పిసికి మళ్ళీ ఎవరిని ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడతామని పేరు అది అన్ని చేసుకొచ్చి ఈ డ్రామాలు ఎందుకు? జనాలు ఏమాత్రం ఇరిటేట్ చేసినా దెబ్బైపోతారు బీజేపీ వాళ్ళు. జనసేన టీడీపీ గెలవడానికి ఎవడా ఆపలేడు. బీజేపీ గెలవాలంటే మీరు అర్జెంటుగా, మీకు పెద్ద టాస్కులు ఇప్పుడు. దేశాన్ని శిష్టాన్ని చేతిలో పెట్టుకుని డ్రామా ఆడిచ్చినట్టు ఉండదు జనాలు ఓట్లు వేయించుకుంటూ అంటే. మీరు చేయాల్సింది ఏంటంటే జనాల మనసు ఇప్పుడన్నా గెలుచుకొని 40 రోజుల్లో గెలుచుకునే ఛాన్స్ మీకు, అది కూడా మీకు వరమే, దేవుడు ఇచ్చాడు. మీరు ఒక వికెట్ లేపేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టేస్తే మీ మీద ప్రేమ వచ్చేది జనాలకి. ఎందుకంటే జనాలు అంత హెరాస్మెంట్ చేస్తారు. మీ పశ్చిమ గోదావరి ఇవ్వకలేదు, మీరు పోలవరం కట్టించగలదు, ఏమీ కట్టించగలదు. ఆంధ్రప్రదేశ్ మీరు ఏమీ చేయగలదు. ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ప్రజలకి అక్కడ ఉన్న నాయకులకి తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి అవ్వకుండా న్యూట్రల్ గా ఉండండి. మీరు అతని వైపు ఉండదు, వీళ్ళ వైపు ఉండదు. వీళ్ళతో పొత్తులో ఉన్నా సరే సిగ్గు లేకుండా మరి న్యూట్రల్ గానే ఉండండి. ఇంత ఓపెన్ గా చెప్తున్న వాళ్ళకి అర్థం అవ్వకపోతే ఇక భగవంతుడు కాపాడాల ప్రజల్ని. ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే ఈ పొత్తులో ఉండి కూడా డిబైట్ పోయిందంటే మీకు అంతకు అవమానం. ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఎవరు లాటరీ కొట్టారు ఏంటో మనకి ఎలాగో తెలిసిపోతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు లాటరీ ఎవరు కొట్టారు అన్నారు కదా, లాటరీ కొట్టాలంటే టికెట్ కొనాలి. వీళ్ళు టికెట్ కొనకుండానే లాటరీ కొట్టేస్తున్నారు. అది ఎంత అదృష్టమే ఎవరికి వస్తుందండి? సోమవీర్రాజుకి టికెట్ ఇచ్చేస్తే ఇక తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని పచ్చిపూతులు తిట్టినందుకు మనం ఏమి తప్పట్టుకోం. అంటే నేను పర్టికులర్ గా ఆ వ్యక్తి గురించి ఎందుకంటున్నానంటే అతను మ్యాక్సిమం పార్టీ వాళ్ళనే కాకుండా మాలాంటి వాళ్ళని కూడా ఇరిటేట్ చేసాడు అతను. రాష్ట్రం కోడలు ఆలోచిస్తే బాధ్యతగా వ్యవహరించాల్సిన వాళ్ళు బాధ్యత మరిచి మాట్లాడారు. అంతే, అటువంటి వాళ్ళకి రాజకీయ ముఖ చిత్రమే కనిపించకూడదాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఎన్నిక అవ్వకూడదాడు. వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చుకోండి, లేకపోతే గవర్నర్ కింద ఎక్కడికో తోసేయండి. ఇక వాళ్ళని అక్కని దొక్కొస్తే మనం ఏం చేయలేము, అంత మోజు ఉంటే వాళ్ళ మీద. అది చూద్దాం సార్, కలిసి వచ్చే కాలం వస్తే గెలిపించే లాటరీ టికెట్ స్పీడ్ పోస్ట్ లో వస్తుంది అంటారు. మరి ఆయనకి వస్తుందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ధన్యవాదాలు సార్.